జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టరు 5 విభాగము 120. 4 ఆశ్రమాలలో ఉన్న వారి కోరికలను తీర్చేది ఎవరు? సర్వులకు ఎవరు మోక్షాన్ని సిద్ధిని ప్రసాదించగలరు అని ధర్మరాజు అడుగగా భీష్మ పండితుల వారు చెబుతున్నారు. నారాయణుడు చెప్పిన నారదునికి వివరణ. ఈ విషయాన్ని రాజు అయినటువంటి జనమేజయుని వారికి వైశంపాయనుల వారు చెప్తున్నారు. చూద్దాం. ధర్మరాజా, నీవు అడిగిన ఈ ప్రశ్నకు సమాధానంగా నేను ఒక ఉత్తమ ఇతిహాసాన్ని చెప్తాను, వినుము. పూర్వము బదరికాశ్రమములో నారాయణుడు నరునితో కలిసి ఘోర తపస్సు చేస్తూ ఉన్నాడు. నరనారాయణులు ఆదిమునులు. ఆ నారాయణుడిని దర్శించుకున్నటువంటి దేవఋషి నారదుల వారు ఇలా అడుగుతున్నారు. మహాత్మా, దేవాదిదేవ, ప్రభువు ఆదిముని నారాయణ, నాదొక విన్నపము. నారాయణ ఋషివర్య, మోక్ష సిద్ధికి ఆధారం ఏమిటి అనగా నారాయణుడు దేవఋషి, సమస్తానికి అంతరాత్మగా వెలిగే తత్వము ఒక్కటే, వేరేది ఏమీ ఉండదు. బ్రహ్మాదులకు, సర్వదేవతలకు, సర్వులకు అదియే ఆధారము, అదియే అంతరాత్మ తత్వం. ప్రభు ఆదిముని నారాయణ, మీరు ధర్మాన్ని రక్షించిన కొరకై ఈ అవతారాన్ని ఎత్తారని తత్వము తెలిసిన ఋషులు, సత్య సాక్షాత్కారం పొందిన మునీశ్వరులు నాకు చెప్పారు. ఓ మహాత్మా నారాయణ, నేను నీ భక్తుడిని, నేను అర్హుడినని తమరు తలిస్తే నాకు నీ మూలతత్వాన్ని దర్శించే అవకాశం ఇయ్యలేరా అనుగా నారదుని ప్రార్థన విన్న నారాయణుడు, దేవఋషి, నీవు నా భక్తుడు, నీవు నా మూలతత్వాన్ని చూడడానికి అర్హుడవే. నీవు ఏకాంత చిత్తశుద్ధిలో యోగంలోనికి రా, నీకు నేను మహత్తును కలుగజేస్తాను. నీవు వాయు మార్గములో, యోగ మార్గములో, ఆకాశ మార్గాన క్షీర సముద్ర ఉత్తర దిశలో ఉన్నటువంటి శ్వేతద్వీపానికి చేరుకునుము. అలాగేనని శ్రీమన్నారాయణుడు ఇచ్చినటువంటి దివ్యత్వంతో నారదుడు క్షీర సముద్ర ఉత్తర తీరాన ఉన్నటువంటి శ్వేతద్వీపానికి చేరుకున్నాడు. అక్కడ అంతా శాంతిగా ఉన్నది. అక్కడంతా శ్వేతీయులే ఉన్నారు. వారంతా ముక్తి పొంది శ్రీమన్నారాయణుని రూపంతో ఉన్నారు. వారు శ్వేత రూపంతో ఉన్నారు, ఆనందమయులు. వారు నిరాహారులు, చెమట పట్టని వారు, తెల్లని పశుపచ్చని కాంతితో వెలిగిపోతూ ఉన్నారు. వారి కథ చెబుతాను, వినుము. పూర్వము ఉపరిచర వసువు అనేవాడు ఈ మొత్తం భూగోళాన్ని అద్వితీయంగా పరిపాలన చేశాడు. అతడు శ్రీమన్నారాయణుని భక్తుడు, ఉత్తముడు, సత్యసంధ్రుడు, అహింసావ్రతుడు, ఇంద్రియ నిగ్రహుడు. అతడు రాజనీతి పరిపాలనలో గొప్పవాడు. యజ్ఞయాగాదులు చేయుట, ఉత్తమ బ్రాహ్మణులను, ఉత్తమ విప్రులను, బ్రాహ్మణ విప్రులను కూడా అతను గౌరవిస్తూ ఉండేవాడు. అతడు కొన్నాళ్ళ తరువాత అరణ్యాలకు పోయి దీర్ఘమైన తపస్సు చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ వసు మహారాజును ఇంద్రుడు వెళ్ళి కలిసి, వసు మహారాజా, నీవు నాతో స్నేహము చేయము అని కోరాడు. ఇంద్రుడు అడగగా ఆ వసువు ఒప్పుకున్నాడు. అప్పుడు ఇంద్రుడు అతనికి ఒక దివ్యమైనటువంటి విమానాన్ని ఇచ్చాడు. ఇచ్చి, వసువు మహారాజా, నీవు ఈ దివ్య విమానంలో భూమిపై నుంచి అమరావతికి వచ్చి మమ్మల్ని కలిసి వెళ్తుండవచ్చును అని చెప్పాడు. సరేనని ఆ విమానాన్ని స్వీకరించాడు ఆ వసువు. ఆ వసువు ఆ దివ్య విమానంపై చరిస్తూ భూమిపైన, అమరావతి పైన తిరుగుతూ ఉండేవాడు. అలా భూమి యొక్క ఉపరితలంపై చరిస్తూ ఉండటం వల్ల ఆ వసువుకు
ఉపరితల వసువు అనే పేరు కూడా వచ్చింది. రాజా కల్పాదిలో మరీచి ఆదిగా గల గొప్ప ఋషులు, మునులు, చిత్తుడు, శిఖండి, స్వయంభువ మనువు గొప్ప తపస్సును వేల కొలది సంవత్సరములు శ్రీమన్నారాయణుడి గురించి చేశారు. అప్పుడు వారి తపస్సును మెచ్చుకున్న ఆ శ్రీమన్నారాయణుడు విష్ణుమూర్తిగా వారికి దివ్యవాణిని వినిపించాడు. ఋషులారా, మూలారా, మీరు సత్య సాక్షాత్కారాన్ని పొందినవారు. మీరు ధర్మగుణముతో గొప్ప ధర్మశాస్త్రాలను రచించి ప్రజలకు అందజేస్తున్నారు. మీరు ధర్మాన్ని ఆశ్రయించారు, ఆపై నన్ను ఆశ్రయించారు. గనుక మీలో సరస్వతీదేవి నిలవాలని నేను ఆదేశిస్తున్నాను. ఈ సరస్వతీదేవి జ్ఞానంతో మీరు మరిన్ని ధర్మశాస్త్రాలు రచించండి, ప్రజలను ధర్మ మార్గంలో నడిపించండి. ఈ అంగీరసునికి ఒక పుత్రుడు జన్మిస్తాడు. అతడు ఉత్తముడు, ధర్మనీతి కోవిదుడు. అతడే బృహస్పతి కాగలడు. అతని ద్వారా ధర్మాలను ధర్మగంధాలను ఆవిష్కరణ చేయించండి. ఇంకా ఋషులారా, మునీశ్వరులారా, మనువు వినండి. త్వరలోనే ఉపరిచర వసువు అనేవాడు జన్మించనున్నాడు. అతడు ధర్మపరుడు, గొప్పవాడు. అతడు మీరు రచించినటువంటి ఈ ధర్మశాస్త్రాలను అధ్యయనం చేయ అర్హుడు. ఈ వసుమహారాజుకు బృహస్పతి సర్వధర్మశాస్త్రాలను బోధిస్తాడు. ఆ వసుమహారాజు ఉత్తముడవుతాడు. ఆ వసుమహారాజు నాకు ఉత్తమ భక్తుడు కూడా అని చెప్పి నారాయణుడు అంతర్ధానం కాగా, ఆ విధంగానే దేవతలు చేశారు. ఆ తదుపరి కాలములో ఉపరిచర ఉపరిచర వసువుకు బృహస్పతి సర్వధర్మశాస్త్రాలను బోధించాడు. ఆ ఉపరిచర వసువు ధర్మశాస్త్రాలు అనుసరించి యజ్ఞ యాగాదులు చేసి ధర్మంగా పాలన చేశాడు. అతడు శ్రీమన్నారాయణుడికి ఉత్తమ భక్తుడయ్యాడు. ఆ శ్రీమన్నారాయణుని భక్తుడైన ఉపరిచరి వసువు యజ్ఞ యాగాదులు చేయగా వాటికి మరీచి, సప్త ఋషులు, అలాగే బృహస్పతి, బ్రహ్మపుత్రులు అందరూ కూడా సహకరించారు. బ్రహ్మపుత్రులైన ఏకతుడు, ద్వితుడు, ఇంకా తితుడు సదస్సులుగా ఉన్నారు. ధర్మరాజ యజ్ఞయాగాలు చేసేటువంటి ఈ ఉపరిసర వసువు హింసకు వ్యతిరేకి. అతడు చేసే యజ్ఞయాగాదులలో పశుహింస లేకుండా చేసేవాడు. పశుహింసకు బదులుగా ఈ ఉపరిచర మనువు తన యజ్ఞయాగాదులలో వేదములలో చెప్పబడిన గొప్ప మంత్రాలను పఠనము చేస్తూ, ముఖ్యంగా అరణ్యకాలు అందులో ఉన్న శ్లోకాలను పఠిస్తూ ఆ మంత్రాలతో యజ్ఞయాగాదులు చేసేవాడు. ఇవన్నీ కూడా పరమ నిష్ఠతో శ్రీ మహావిష్ణువును ఉద్దేశించి చేసేవాడు ఉపరిచర వసువు. ఇలా ఉపరిచర వసువు దేవతల సహాయము సహకారాలతో యజ్ఞయాగాదులు చేయగా ఆ శ్రీమన్నారాయణుడు శ్రీ మహావిష్ణు రూపములో వచ్చి ఒక్క వసువుకు కనిపించే విధముగానే కనిపించి అతడిచ్చేటువంటి యజ్ఞఫలాన్ని స్వీకరించి వెళ్ళేవాడు. ఇలా ఒక యజ్ఞంలో జరుగుతుండగా అందరు దేవతలు వచ్చి వారి వారి యజ్ఞ భాగాలు హవిస్సులను స్వీకరించారు. కానీ ఎవరికి కనిపించకుండా ఒక్క వసువుకు మాత్రమే కనిపించి యజ్ఞ భాగాన్ని స్వీకరించాడు శ్రీ మహావిష్ణువు. దాన్ని చూశాడు బృహస్పతి. అతడు కొంచెం కోపంతో ఉన్నాడు. వసు మహారాజా, మీరు చేసే ఈ యజ్ఞములో దేవతల యజ్ఞ ఫలాలను దేవతలు అందరూ వచ్చి స్వయంగా అందరికి కనిపిస్తూ తీసుకున్నారు వారి యొక్క యజ్ఞ ఫలాలను. ఒక్క శ్రీమన్నారాయణ యొక్క రూపమైనటువంటి శ్రీ మహావిష్ణువు మాత్రమే మాకెవ్వరికీ కనిపించకుండా నీకు మాత్రమే కనిపిస్తూ యజ్ఞఫలాన్ని స్వీకరించాడు. ఇలా ఆ దేవుడు యజ్ఞ హవిర్భాగాన్ని స్వీకరించుట ఎందుకు అని అన్నాడు.
అప్పుడు బృహస్పతిని ఉద్దేశించి బ్రహ్మపుత్రులు ముగ్గురు ఇలా అన్నారు: శ్రీమన్నారాయణ యొక్క యజ్ఞ హవిర్భాగాన్ని శ్రీ మహావిష్ణువు వచ్చి స్వీకరించి వెళ్ళారు. ఇందులో తప్పు ఏమి ఉన్నది? అతడిని చూసేందుకు యజ్ఞకర్త అయిన ఈ వసువుకు మాత్రమే అధికారము ఉన్నది. అంతటి గొప్ప దేవాది దేవుడిని చూసే అధికారము నీకు కానీ మాకు కానీ లేదు. అంతటి గొప్పతనం మనకు లేదు గనుక మనం ఆ మహాదేవుడిని మనం చూడలేము. మేము ముగ్గురము కూడా ఆ శ్రీమన్నారాయణుని కుమారుడైనటువంటి బ్రహ్మదేవుని పుత్రులము, అంటే మనువులము. మాకు కూడా సాధారణ సమయంలో ఆ శ్రీమన్నారాయణుని దర్శనం కలుగదు. మేమే అతని యొక్క దర్శనం కావాలని కోరితే మాకు వచ్చినటువంటి దివ్యవాణి సందేశం ఏమిటో తెలుసా? మీరంతా కూడా క్షీర సముద్ర ఉత్తర తీరాన గల శ్వేతదీపానికి చేరుకోండి. అక్కడ అతి తెల్లని చెమట పట్టని శ్వేత రూపులు, జితేంద్రియులు, మోక్షాన్ని పొందినవారు, సర్వకాలలో ఆనందంతో ఉండేవారు, జితేంద్రియులు, మంచి పరిమళ సువాసనలు వదజిల్లేవారు, నిరాహారులు, శ్రీమన్నారాయణుని భక్తులు ఉన్నారు. వారిని వెళ్ళి మీరు దర్శించండి అని ఆ దివ్యవాణి మాకు చెప్పింది. అప్పుడు మేము దివ్యమైనటువంటి రూపముతో వాయు మార్గాన అక్కడికి చేరుకున్నాం. అక్కడ మేము ఆ మహనీయులను చూసాం. అక్కడికి మేము వెళ్ళి ఆ శ్రీమన్నారాయణుని ఏక మనస్సుతో ధ్యానిస్తూ ఉన్నాం. తదుపరి కొంతకాలానికి అక్కడ మాకు శతసహస్ర సూర్యబింబాల కాంతితో ఒక దివ్యమైనటువంటి వెలుగు వచ్చి ఆ శ్వేతవర్ణ ఋషులను, మోక్షం పొందిన సిద్ధులను, ఆ గొప్పవారిని చూసింది. వారు కూడా ఆ మహనీయుని చూశారు. ఆ దివ్య రూపాన్ని చూసిన ఆ శ్వేత మోక్షం పొందిన మహానీయులంతా కూడా హే శ్రీమన్నారాయణ, శ్రీ మహావిష్ణుదేవ, విష్ణుదేవ శరణు 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 అంటూ, విష్ణుదేవ జయము 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 అంటూ వారు ఆ శ్రీమన్నారాయణుని ప్రార్థిస్తూ జయ జయ ధ్వానాలు పలికారు. మేము విన్నాము, చూసాము. మేము చూస్తున్నంతసేపు మా కంటికి ఆ శ్రీమన్నారాయణుని రూపము కనపడలేదు, కానీ ఆ వెలుతురు కనిపించింది. ఆ శ్రీమన్నారాయణుని చూస్తున్నటువంటి ముక్తి పొందిన గొప్ప మహనీయులు మాకు కనిపించారు. మేము చూసినది ఆ మహనీయులను, ఆ శ్రీమన్నారాయణుని నుంచి ఇచ్చిన కాంతిని చూసాం, కానీ ఆ శ్రీమన్నారాయణుని మేము చూడలేకపోయాం. అప్పుడు మేము విషణవదనంతో శ్రీమన్నారాయణుని చూడలేకపోయామే అనుకుంటూ ఉండగా ఒక దివ్యవాణి మాకు వినిపించింది. ఓ బ్రహ్మపుత్రులారా, మీరు గొప్పవారే, కాదనలేదు. కానీ మీకు ఇంకా శ్రీమన్నారాయణుని నేరుగా చూసే దివ్య శక్తి మీకు రాలేదు, దివ్య తపస్సు మీకు రాలేదు. కనుక మీరు ఇంకా కొంతకాలం దివ్య తపస్సులను ఆచరించండి అని ఆ దివ్యవాణి పలుకగా మేము తిరిగి వచ్చి తీవ్రమైన నిష్ఠతో ఆ శ్రీమన్నారాయణుని గురించి ఘోరంగా తపస్సు చేస్తూ ఉన్నాం. మాకు ఎన్నటికీ మా తపస్సు ఫలించునో, ఎన్నటికీ మేము ఆ శ్రీమన్నారాయణుని చూడగలుగుతామో మాకు కూడా తెలియదు. అది ఆ పరమేశ్వరుని గొప్పతనము. అందువల్ల నీవు గొప్పవాడివే, మేము కాదనలేదు బృహస్పతి. కానీ ఇంకా మీరు ఆ శ్రీమన్నారాయణుని నేరుగా చూసే స్థితికి మీరు చేరుకోలేదు. అందువల్లనే నీవు ఈ యజ్ఞ వేదిక వద్ద ఆ శ్రీమన్నారాయణుని నీవు నేరుగా చూడలేకపోయావు అని బ్రహ్మపుత్రులు చెప్పారు బృహస్పతికి. ధర్మరాజా, శ్వేతదీపము అందుగల గొప్పవారి గురించి చెప్తాను విను. నారద మహర్షి ఆ శ్వేతదీపాన్ని చేరుకొని అక్కడ శ్రీమన్నారాయణుని గురించి ఘోరంగా తపస్సు చేసి ధ్యానంతో ఉన్నాడు. అప్పుడు అతనికి శ్రీమన్నారాయణుడు కనిపించాడు. శ్రీమన్నారాయణుడు నారదునికి తెలుపు, నలుపు, గోరోచనము, పసుపచ్చ రంగులలో కనిపించాడు. సహస్ర సహస్ర బాహువులతో, సహస్ర శిరస్సులతో ఉన్నాడు ఆ శ్రీమన్నారాయణుడు.
అని చెప్పాడు. జై శ్రీమన్నారాయణ.